మళ్ళీ జనసేనలో ఒక అయోమయం. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు తన రాజకీయ పార్టీకి సంబంధించి. సడన్గా ఆయన మళ్ళీ సనాతన ధర్మం అన్నారు, హిందుత్వ పరిరక్షణ కోసం అంటూ ఒక దీక్ష తీసుకున్నారు. అలాగే దక్షిణాదిలో వరుసగా అన్ని ఆలయాలను సందర్శించుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది, తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు పక్కా హిందుత్వవాది, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆయనకి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అలాగే హిందూ దేవుళ్ళు అంటే గౌరవం ఎక్కువ, అందుకే హిందూ ఆలయాలని సందర్శించుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ హఠాత్తుగా రాజకీయాల్లో ఆయనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదా? కూటమి ప్రభుత్వంలో ఆయన ఇమడలేక ఇముడుతున్నారా, కొనసాగలేక ముందుకు నడుస్తున్నారా అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక దీక్ష తీసుకుంటారు, ఓ 10-15 రోజుల పాటు సనాతన ధర్మం కోసం అంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు. అసలు విషయం అయితే బయట పెట్టరు. మనసులో అతిపెద్ద ఆవేదనని, అంటే ఇప్పుడు అంటారు కదా, గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నాడని, అలాగే కూటమిలో ఇబ్బందుల్ని ఆయన పడుతున్న ఆ ఆవేదనని, ఆ లోపాలను ఆయన కూడా కంఠంలో దాచుకుని బయటికి చెప్పలేకపోతున్నారా? ఈ చర్చ అయితే ఇప్పుడు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంది. అది ఆయనే క్లారిటీ ఇస్తారా లేదా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.